కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ తదితరులు నటించిన సినిమా దేవర. 2 భాగాలుగా రూపొందించిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. RRR తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా కావడంతో దేవరపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు జనతా గ్యారేజ్ తర్వాత కొరటాలతో ఎన్టీఆర్ కాంబో రిపీట్ కావడంతో మరింత హైప్ వచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ని షేక్ చేసే కలెక్షన్స్ రాబడుతోంది. యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ 20 నిమిషాలు అదిరిపోయాయని ఫ్యాన్స్ అంటున్నారు. సినిమాలో ఎన్టీఆర్ నట విశ్వరూపం, డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ అదిరిపోయిందని ప్రశంసలు వస్తున్నాయి. దేవరా హిట్ అంటూ నెట్టింట సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు. 8 రోజులు అదిరిపోయే రేంజ్లో కలెక్షన్స్ తీసుకువచ్చింది తారక్ మూవీ. మరి 9వ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ బట్టి చూద్దాం. దేవరా తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే ఓపెనింగ్ సాధించింది. 172 కోట్లు సాధించింది. ఇక ఇండియాలో అన్ని భాషల్లో కూడా 100 కోట్లు దాటేసింది. ఇక రెండో రోజు సినిమా 88% ఆక్యుపెన్సీతో 71 కోట్లు సాధించింది. మూడో రోజు సినిమా వసూళ్లు ఆదివారం అదిరిపోయాయి. 61 కోట్లు సాధించింది. 3 రోజులకి కలిపి 304 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి దేవరా సినిమాకు. 4వ రోజు 28 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. మొత్తం 332 కోట్ల రూపాయలు అందుకుంది. 5వ రోజు 357 కోట్లు, 6వ రోజు 387 కోట్ల రూపాయలు అందుకుంది. ఇక 7 రోజులకి ఈ సినిమా వసూళ్లు 405 కోట్ల రూపాయలు చేరుకుంది. 8వ రోజు దాదాపు 15 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది దేవరా సినిమా. మొత్తం 420 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇక నేడు 9వ రోజు దాదాపు మరో 20 కోట్ల రూపాయల వసూళ్లు రానున్నాయి ఈ సినిమాకి. ఈరోజు అడ్వాన్స్ బుకింగ్, టికెట్స్ ప్రీసేల్ ప్రకారం అనలిస్టులు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. 420 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది దేవరా. దసరా సెలవులు ఉండడంతో ఈ సినిమా ఇదే జోరుతో 500 కోట్ల రూపాయలు మరో 2 రోజుల్లో దాటుతుందంటున్నారు అనలిస్టులు. ఇక ఓవర్సీస్లో కూడా దుమ్ము దులిపేస్తోంది తారక్ మూవీ. ఆస్ట్రేలియాలో $9 లక్షల మార్క్ అందుకుంది. యూకే, ఐర్లాండ్లో $5,17,000 మార్క్ అందుకుంది. ఇక నార్త్ అమెరికాలో $5.6 మిలియన్ వసూళ్ల మార్కును అందుకుంది ఈ సినిమా. 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 7,250 థియేటర్లు రిలీజ్ చేశారు. ఈ సినిమా అద్భుతమైన టాక్ తెచ్చుకుంది. మరో 15 నుంచి 20 రోజుల వరకు ఈ సినిమాకి డోగా లేదంటున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511